వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ప్రతి నెంబర్లో ఒక్కొక్క మ్యాజిక్ ఉంటుందండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ లైఫ్ స్టైల్ కానీ మీరు కానీ ఒక్కొక్క మ్యాజిక్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉండేలా ఉంటుందన్నమాట. అయితే ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి కదా. సో ప్రస్తుతం పేరు బలం ఎంత ఉంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి అని అంటే మీ పేరుని తగ్గట్టు డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు తెలుసుకోవాలి అంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డెఫినెట్గా ప్రస్తుతం మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే జనరల్గానే టైమే ఏదైనా సరే డిసైడ్ చేస్తుంది. అంటే నంబరే ప్రకృతిని డిసైడ్ చేసిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సో అలాంటిది ప్రకృతిలో చాలా మార్పులు చేర్పులు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి సీజన్ కూడా జూలై నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంది ఈ పేరు బలం ప్రకారం మాత్రం తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్ సార్, జనరల్గా ఎస్ అనే లెటర్ తోటి మీరు నేను చేసినటువంటివి అద్భుతంగా వెళ్తున్నాయి. దాంతోపాటు క్లయింట్స్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు మనల్ని, ఏంటిది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నాకు కూడా మెసేజ్లు పెట్టినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే శ్రీకాంత్ అనేటువంటి పేరు తీసుకుంటూ ఉంటే ఎస్ అనే లెటర్తోనే స్టార్ట్ అవుతుంది. బట్ ఆ పేరు బలం అసలు ఎలా ఉంటుంది? కొంతమంది ఎస్ఆర్ఏ అని పెట్టుకుంటారు, కొంతమంది ఎస్ఆర్ఈ అని పెట్టుకుంటారు. అవును, ఆ డిఫరెన్షియేషన్లో అసలు ఏది ఏ విధంగా ఉంటుంది? ఈరోజు ఎస్ఆర్ఈఈ కేఏఎన్టీహెచ్ గురించి వివరిస్తాను. చాలా మంది డౌట్ ఏమంటే ఎస్ఆర్ఐ అన్న ఎస్ఆర్ఈ అన్న ఒకటే అనుకుంటారు. అది డిఫరెంట్. పియుజేఏ పూజ, పిఓఓజేఏ పోజా కాదు, పూజనే. ఆర్యుపిఏ రూప, ఆర్ఓఓపే రూపా కాదు. ఇక్కడ న్యూమరాలజీ ఏంటంటే నాన్న, ద వే వి రైట్ ఈస్ ఇంపార్టెంట్, సౌండ్ విల్ నాట్ చేంజ్. ఈ రాత మారాలంటే పేర్లు అక్షరాలు మారితే రాత మారుతుంది. మన డెస్టినీ మనమే రాసుకోవడం న్యూమరాలజీ అంటే. సో దేవుడిచ్చిన జాతకానికి బైపాస్ చేసుకొని కష్టాలు తప్పించుకొని అదృష్టం అయిపోవడం. సో యూజువల్గా శ్రీకాంత్ అనే పేరులో 70% అమృతం ఉంది. సో చాలా మంది శ్రీకాంతులు బాగా పైకి వస్తారు. బట్ ఆ 30% నెగిటివ్ తొందరగా యాక్ట్ చేస్తే తొందరగా పడిపోతారు, స్లోగా యాక్ట్ చేస్తే లేటుగా పడతారు. హీరో శ్రీకాంత్ 23న పుట్టాడు, 5/5 నాన్నగారి క్లయింట్, మంచి వ్యక్తి, ఒక డైమండ్. అంటే అంత పెద్ద స్టారు, మమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్ళ తర్వాత కూడా నేను ఒకసారి స్టూడియోలో కనబడితే వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. అంటే అంత మంచి వ్యక్తి. సో నేను అనుకుంది ఏమంటే, నేను నాన్న పక్కన ఉన్నా, నేను కరెక్షన్ ఇవ్వలేదు, నాన్నగారు ఇచ్చారు, నన్ను గమనించాడు 2-3 సార్లు. ఆ తర్వాత 4-5 years తర్వాత ఒక స్టూడియో చూసి నా ప్రోగ్రామ్ చూశాడంట. నేను బయట వస్తుండే వచ్చి గట్టిగా పట్టుకొని బాగా చేస్తున్నావు కిరణ్. అంత మంచివాళ్ళు, ఎస్ వాళ్ళు మంచివాళ్ళు. సో శ్రీకాంత్లో ఏముందో డిస్కస్ చేద్దాం. SREEKANTH. యూజువల్గా ఈ పేరులో డిఫెక్ట్స్ నాన్న ఎవరు చెప్పలేరు నాన్న. ఓకే, ఎవ్వరు కూడా నార్మల్ న్యూమరాలజిస్ట్ ఎవరు కూడా 1 2 3 4 5 6 7 8 9 లెటర్స్. ఓకే, ఇక్కడ సంఖ్యాబలం తీసుకుంటే 3 2 5 5 2 1 5 4 5. సంఖ్యాబలం తీసుకుంటే 5 10 15 17 18 23 27 32. ఇది స్టార్ నంబర్. బా. సో చంద్రబాబు గారి పేరులో 32, విరాట్ కోహ్లీలో 32, బరాక్ ఒబామా, యాసర్ అరాఫత్, దే ఆర్ స్టార్స్ సార్. కానీ శ్రీకాంత్లో ప్రమాదం ఉంది. ఎలా ఎలా? పేర్లు అక్షరాలు ఎన్ని? 9. దీంట్లో ఓవల్స్ ఓకే ఓకే ఏ 3 ఓవల్స్, 6 కాన్సనెంట్స్. ఇది ప్రపంచంలో ఏ న్యూమరాలజిస్ట్ కూడా చెప్పలేడు. శ్రీకాంత్ అంటే బాగుంది సార్ అని చెప్తారు లెక్కలేసి. ఐ హ్యావ్ డన్ స్పెషల్ రీసెర్చ్ ఇన్ దిస్ నంబర్స్. రంగనాథ్ ఉన్నారు, మంచి ఆర్టిస్ట్, చాలా సంపాదించారు. రంగనాథ్ పేరులో ఇలాగే 9 లెటర్స్, 3 ఓవల్స్, ఏ 6 కాన్సనెంట్స్. 60 years ఏజ్లో ఆయన సూసైడ్ చేసుకున్నారు. అవును. నేను ఇలా పేర్లు ఎందుకు, శ్రీకాంత్ పేరు బాగుంది, నాకు బాగాలేదన్నా, నాకు బాగాలేదు. సో నేనేం డన్ రీసెర్చ్ అండ్ నేను యాక్సిడెంట్స్ పేర్లు తీసినప్పుడు ఒక ఎమోషనల్ స్టోరీ టచ్ అయింది. ఈ అబ్బాయి శ్రీకాంత్ అనే అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్, వాళ్ళ నాన్న ఎయిర్పోర్ట్ దాంట్లో ఎంప్లాయీ, మదర్ స్టాఫ్ నర్స్. సో ఈ అబ్బాయి ఫైనల్ ఇయర్ బీటెక్లో కాలేజ్ నుంచి వస్తూ బైక్లో వస్తూ ర్యాష్ డ్రైవింగ్, లారీ గుద్దేసింది. ఉన్న అక్క అమెరికాలో ఉంటుంది.
షీ కుడ్ నాట్ కమ్ టు ఇండియా టు సీ హిమ్. సో పేరెంట్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. Okay. ఉన్న కూతురు అమెరికా, కొడుకు చనిపోయాడు, చాలా అందం, అబ్బాయి ఫోటో చూపించారు నాకు. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు నా దగ్గరకు వచ్చారు పేరెంట్స్. అప్పుడు చెప్పా 6-3 ఉందమ్మా, ముందైతే బతికే ఛాన్స్ ఉంది, మనం ఆన్ డెత్ బెడ్ ఐసీయూలో, వి కాన్ డూ ఎనీథింగ్. 3 days పోరాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీళ్ళ ఫాదర్ డిప్రెషన్లో, వీళ్ళ ఫాదర్ చనిపోయాడు ఒక 1-2 monthsలోనే. నౌ ద మదర్ ఈస్ ఆన్ బెడ్ ఇన్ తిరుపతి. హైదరాబాద్ హాస్టల్ని అమ్మేసుకొని, సైనిక్పూర్లు ఇల్లు అన్నీ అమ్మేసుకొని తిరుపతికి వెళ్ళి నాకు మంత్లీ ఒకసారి ఫోన్ చేస్తుంది, నానా నానా అనేసి. సో ఆమె పేరులో కరెక్షన్ ఇచ్చాను. షీ సర్వైవింగ్ ఇన్, బట్ షీఈ్ నాట్ కంప్లీట్లీ ఫైన్. ఎందుకంటే కొడుకు ప్రాణం మనం తెచ్చిలేము. ఈ శ్రీకాంత్లో 6-3 ఉంది, 3 దేవతలు 6 రాక్షసులు, ఒక్కసారిగా జీవితము ధ్వంసం అయిపోతుంది. బా. సో ఈ 6-3 నేను చూసిన పేర్లలో సలీం మూవీ, అనూష, గణేష్, నగేష్, నరేష్, మహేష్, 6-3 బాగా డబ్బులు ఇస్తాయి, పేరుని ఇస్తాయి, ఒక్కసారిగా హెల్త్ ఏదో ఒక దెబ్బ కొడుతుంది. ఒక 1 year 2 years హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. బయటపడితే విత్ డిఫరెంట్ నేమ్ లైక్ మహేష్ బాబు. హీ వాజ్ ఆల్సో ఇన్ హాస్పిటల్ రిహాబిలిటేషన్ ఫర్ 1-2 years. హీ కేమ్ అవుట్. నవ్వు మహేష్ బాబు ఎక్కువ. సో ఫుల్ పవర్ వచ్చేసింది, 34 నెంబర్ వచ్చేసింది. చాలామంది ఏం చేస్తారు, బ్యాక్ మళ్ళీ ఓల్డ్ నేమ్కి వెళ్తారు. సో దే అట్రాక్ట్ లాట్ ఆఫ్ నెగిటివిటీస్. సో శ్రీకాంత్ చూడ్డానికి అందంగా ఉన్న ఈ 6-3 ఎఫెక్ట్ వల్ల నేను చాలామంది మీద రీసెర్చ్ చేశాను, ఇలా 9 letters. సో దిస్ అట్రాక్టింగ్ సడన్ బ్యాడ్. సో ఈ 6-3 ఎవరి పేర్లో ఉన్న పేర్లో చూసుకోండి, లెటర్స్ చూసుకోండి, 9 letters ఉండి 3 అక్షరాలు 6 అల్లులు ఉంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు సడన్ డెత్. డేంజరస్. షాకింగ్ అండ్ వెరీ. అంటే ఈ 32 వచ్చి మంచి నెంబర్ ఉండి కూడా, అంటే ఇది కార్ బయట బాడీ నాన్న, ఇది బాడీ, ఇవి ఇంజన్స్. ఇంజిన్ ఫెయిల్ అయితే కార్ బాడీ ఏం చేస్తుంది? అంతే. ఇంజన్ 6-3 ఇంజన్. ఇవి ఓవల్స్ ఉంటేనే పేరుకి బలం, ఓవల్సే ఇక్కడ వీక్ అయిపోయినాయి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో, లేదంటే బిజినెస్ వెబ్సైట్ డెవలప్ చేసుకోవాలనుకున్నటువంటి విషయంలో, లేదు కొంతమంది హెల్త్ బాగుండాలని చెప్పేసి ఒక రైట్ స్టోన్ వేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ న్యూమరాలజీ ప్రకారం అసలు ప్రస్తుతం మాకు ఏ విధంగా ఉంది, నెక్స్ట్ 6 months ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకున్నా, మీ పిల్లల కెరీర్ ఎందులో వెళ్తే బాగుంటుంది అనుకున్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఎవ్రీ సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటుంది. డెఫినెట్గా మీరు అక్కడికి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. సో ఆ విధంగా మీరు ఎలా అయినా సరే డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056. అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726. అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317. ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199. ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317. సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777. ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి, ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.